నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'పురుషోత్తముడు' సినిమా ఈరోజు అయితే రిలీజ్ అయింది. సో దీనికి రాజ్ తరుణ్, లావణ్య కలిసి వెళ్ళారు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సో దీంట్లో నిజమెంత? రాజ్ తరుణ్ లావణ్య వివాదం నేపథ్యంలో కొంచెం జనాలు ఈ సినిమా వైపు చూసిన మాట వాస్తవం. అది కేవలం మార్నింగ్ షో కొన్ని ఏరియాల్లో మాత్రమే. అంటే రాజ్ తరుణ్ ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి ఇమేజ్తో పోలిస్తే దానికి రెట్టింపు ఇమేజ్ అతనికి ఈ గందరగోళం, ఈ ఘర్షణ, లావణ్యతో జరిగినటువంటి వివాదం ఇది తెచ్చిపెట్టింది. అంటే సోషల్ మీడియా విపరీతంగా దీని గురించి ప్రస్తావించటం, అంటే ఒక రకంగా లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో ఒక రేడియో జాకీ, ఇది టైటిల్. ఇలా వేరే సినిమా స్క్రిప్ట్ రాసుకోవచ్చు, అది ఇంట్రెస్టింగ్గా ఉండుండేది. అయితే ఈ వివాదం మధ్య, అంటే లావణ్య రాజ్ తరుణ్ వివాదం మధ్య వాళ్ళిద్దరూ సహజీవనమా, పెళ్లి చేసుకున్నారా అనేది పక్కన పెట్టేస్తే, ఆ నేపథ్యంలో 'పురుషోత్తముడు' అనే టైటిల్తో రాజ్ తరుణ్ సినిమా రావటం అనేది కరెక్ట్గా సీక్వెన్స్ చాలా అద్భుతంగా సెట్ అయింది. దాంతో కొంచెం ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళారు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్స్ దగ్గర జనాలు కనిపించారు. ఈ థియేటర్లోకి ఏదో పద్ధతిలో జనాలను పూల్ చేయటం అనేది చాలా కష్టమైపోయింది ఇప్పుడు. అది సాధించారు వీళ్ళు. రాజ్ తరుణ్ లోపలికి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేయడంలో ఏమాత్రం ఫెయిల్ అయినా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఇబ్బంది. ఇది దాదాపు రకరకాల సినిమాల నుంచి లిఫ్ట్ చేసినటువంటి రకరకాల పాయింట్స్తో అల్లుకున్న కథ. అంటే 'పిల్ల జమీందార్' అనే సినిమా చూసాం మనం. నాని చేసింది. నీకు ఆస్తిలో వాటా ఇవ్వాలంటే, లేదు నీ ఆస్తి నీకు రావాలంటే నువ్వు కొంతకాలం సామాన్యుడిగా నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి అని. ఇలా చాలా సినిమాల్లో చూసాం మనం. ఇదే ధోరణి ఇప్పుడు 'బిచ్చగాడు' సినిమాలో కూడా అలాంటి ధోరణే ఉంటుంది కదా. ఆయన ఒక పని కోసం బిచ్చగాడిగా మారతాడు, ఒక ఆపరేషన్లో భాగంగా. అలాగే ఇక్కడ కూడా, ఈ కథలో కూడా ఒక కార్పొరేట్ కంపెనీ, దాని సీఈఓ నెక్స్ట్ ఎవరు, దాని బాధ్యతలు తీసుకోవాల్సింది అన్నప్పుడు ఇతను ఎక్కడో విదేశాల్లో చదువుకుని వస్తాడు రాజ్ తరుణ్. చదువుకుని వచ్చిన తర్వాత ఇతనికి లైఫ్ తెలియాలి అనే ఉద్దేశంతో ఒక విలేజ్కి పంపిస్తారు. తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఆయన ఆ పల్లెటూరులో ఉండి లైఫ్ని ఎలా లీడ్ చేశాడు అనే దాన్ని బట్టి ఆయనకు ఒక సక్సెస్ రేటింగ్ ఇచ్చి ఆయనకి టోటల్ సామ్రాజ్యాన్ని అప్పచెప్పాలి. ఇది ప్రోగ్రాం. దీన్ని భంగపరచడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. అన్ని కథల్లో జరిగినట్టుగానే ఇక్కడ జరుగుతుంది. అతను ఎలా సక్సెస్ అయ్యాడు, ఆ క్రమంలో ఆ విలేజ్లో ఉన్నటువంటి కాంట్రవర్సీస్, కాంట్రడక్షన్స్, వాటిని ఎలా పట్టించుకుని ఎలా పరిష్కరించాడు, దీని మీద ఒక పెద్ద డ్రామా నడుపుదాం అనుకున్నారు. అయితే రాజ్ తరుణ్ తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేయగలిగాడు సినిమాలో, ఆకట్టుకోగలిగాడు. అతనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే డైలాగ్ బాగా చెప్పగలడు అతని స్టైల్లో. అంటే తన క్యారెక్టర్కి ఇచ్చిన డైలాగ్ని తను అడాప్ట్ చేసుకుని దాన్ని డెలివరీ చేయగలడు. ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా డెలివరీ చేయటంలో అతనికి ఒక ప్రావీణ్యత ఉంది. అతను మొదటి సినిమా నుంచి అది కనిపిస్తోంది. అతను ఆ ఏరియాలోనే అట్రాక్ట్ చేశాడు జనాల్ని. ఈ లావణ్య వివాదంలో కూడా అదే అతనికి ప్లస్ అయింది. అతను ఆ వివాదాన్ని ప్రజెంట్ చేసినటువంటి తీరు కొంచెం జనాలకి కనెక్ట్ అయింది. ఈ ధోరణి ఆ సినిమాలో కూడా ఉంది. కొంత తను ఆ సినిమాకి అసెట్టే కానీ అతనికి ఆ సినిమా అసెట్ కాకపోవడంతో ఈ వివాదం క్రియేట్ చేసినటువంటి బజ్తో థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్కి సినిమా రొటీన్ సినిమా, పాత చింతకాయ పచ్చడిలాగా రొటీన్ సీన్లు, ఏం జరుగుతుందో క్లైమాక్స్ ఏంటో కూడా ఊహించే పరిస్థితి. పైగా పెద్ద కాస్టింగ్ ఉంది సినిమాలో. మురళీ శర్మ, ప్రకాష్ రాజు, ఇలా రమ్యకృష్ణ, ఇలా చాలామంది మహామహులు ఉన్నారు సినిమా నిండా. ఇంతమందిని పెట్టుకుని ఆ పాత కథ తీసుకుని ఎందుకు ఈ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు ఆ డైరెక్టర్ అనేది ఒక ప్రశ్న. ఆయన కథకుడు కూడా. ఓకే. ఆయన అంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు వాళ్ళే కథ రాసుకుని ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్లోకి దింపి హీరోని, కథని ఇవన్నీ చూపించి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేది
డైరెక్టర్ డ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదు. ఓ ప్రొడ్యూసర్ ఒక కథ అనుకునేవాడు, ఆ కథ మీద కొంత కసరత్తు జరిగేది. ఈ కథ ఎవరైతే బెటరో అనుకుని ఒక డైరెక్టర్ని ఎంపిక చేసుకునేవారు. ఆ డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత దానిలో మార్పులు చేర్పులు జరిగేవి. ఆ తర్వాత హీరో ఎవరు అనుకునేవారు, ఈ కథకు తగిన హీరో ఎవరు అని. ఇలా నడిచేది ఒక రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కథలు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటే బి గోపాలు, కోదండరామిరెడ్డి డైరెక్టర్లు అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రొడ్యూసర్ డిజైన్ చేసుకున్నటువంటి, అంటే వాళ్ళు మంచి జడ్జిమెంట్ ఉన్నటువంటి డైరెక్టర్లు. వాళ్ళు కథలు రాసుకోరు, కథలు వింటారు. అంటే రైటర్ అనేవాడికి స్వర్ణయుగం ఆ రోజున. రచయితలు చెప్పిన కథలు విని అందులో ఒక కథని ఓకే చేసుకుని, అప్పటికి ప్రొడ్యూసర్ ఉంటాడు వాళ్ళకి. ఒక నిర్మాత గారు సుదీర్ఘకాలం బలానా డైరెక్టర్ దగ్గర నువ్వు అసిస్టెంట్గా పనిచేస్తున్నావు కాబట్టి నీకు ఒక బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను అని ఒక ఆఫర్ ఇస్తే, కథలు విని ఒక కథ ఓకే చేసి ప్రొడ్యూసర్ గారికి వినిపించి, ప్రొడ్యూసర్ గారికి కూడా నచ్చితే అప్పుడు ప్రాజెక్ట్ మొదలై పట్టాలు ఎక్కుతుంది. అది హిట్ అయితే అక్కడి నుంచి తన ప్రభంజనం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో కూడా ఇదే పద్ధతి. 100 కథలు విని అందులో ఒకటి జడ్జి చేసుకుని దానితో వెళ్ళటం. ఈ ధోరణే బి గోపాలు, ఏ కోదండరామిరెడ్డి గారు నడిపింది. ఒక కథని ప్రొడ్యూసర్ ఓకే చేసిన తర్వాత కూడా ఈ సినిమా ఆడుతుందో లేదో తనకు తెలిసినటువంటి ఇంకో రైటర్తో క్రాస్ చెక్కులు చేయించుకున్నటువంటి సందర్భం కూడా ఉంది కోదండరామిరెడ్డి గారికి. ఆ క్రాస్ చెక్ చేసుకుంటూ ఒరిజినల్ రైటర్కి దొరికిపోయి తిట్లు తినే సందర్భాలు కూడా ఉన్నాయి. అదొక కసరత్తు నడిచేది ఆ రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డైరెక్టర్లే ఏదో రకంగా ఒక కథ డిజైన్ చేసి ఆ కథని ఒక హీరోతో ఒప్పించి, నాకు హీరో ఉన్నాడు, కథ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ నీ బడ్జెట్లో మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, దీనికి వచ్చేటువంటి రిసోర్సెస్ ఇవి, మార్కెట్ పరిస్థితి ఇది, దీన్ని ఇలా అమ్మచ్చు, ఇవన్నీ కూడా చెప్పి అన్నీ ఆర్గనైజ్ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొడ్యూసర్కి సమర్పించి ప్రొడ్యూసర్ని రంగంలోకి దింపుతున్నారు ఇప్పుడు డైరెక్టర్. ఇది ఇప్పటి పరిస్థితి. అట్లా డిజైన్ చేసి ఓ ప్రొడ్యూసర్ని రంగంలోకి దింపిన సినిమా ఇది. ఈ సినిమాకి అనుకోకుండా కలిసి వచ్చినటువంటి అదృష్టం లావణ్య, రాజు తరుణ్ మధ్య వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏర్పడినటువంటి ఒక గందరగోళం దీనికి ఒక బజ్ క్రియేట్ చేసింది. దాని ప్రీ ఈవెంట్ రిలీజ్కి కూడా అతను హాజరు కాలేదు, ఎవరు కనిపించలేదు అక్కడ. ఈ కనిపించకపోవడం మీద బ్రహ్మానందం లాంటి వాడు సెటైర్ వేసాడు, ఏమిటి పరిస్థితి అని. అది ఎవరు ప్రస్తావించలేదు, కానీ మొత్తానికి అలా జరిగిపోయింది. సో ఈ సినిమా వేరే కారణం చేత, సినిమాతో సంబంధం లేని విషయం నుంచి జనాల అటెన్షన్ని గ్రాప్ చేసి థియేటర్లకు రప్పించగలిగింది, కానీ థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయలేకపోయింది. అందుకని పురుషోత్తముడి కష్టం అడవి కాచిన వెన్నెలగా మారేటువంటి ప్రమాదం ఉంది. రేపటి వరకు ఈ సినిమాని నిలబెట్టేటువంటి సత్తా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి బజ్కు ఉంది. ఏది లావణ్య, రాజు తరుణ్ వాళ్ళిద్దరితో పాటు మన రేడియో జాకీ, వీళ్ళ ముగ్గురు కలిసి క్రియేట్ చేసినటువంటి బజ్ రేపటి వరకు ఆ సినిమాని నిలబెట్టచ్చు. ఆ తర్వాత కష్టమే అది. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? నేను చెప్పాను కదా, అది పాత సీసాలో పాత సారా. అది రేటింగ్ ఎంత ఇస్తారు మరి? అంటే కొత్త సీసాలో పాత సారా ఇలాంటివి కాదు. సీసా పాతదే, సారా పాతదే, టోటల్ పాతదే. రేటింగ్ రేటింగ్ 2